తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బల పరీక్ష లాంఛనమే అంటాను నేను. అది జస్ట్ నల్లేరుపై నడక అంటాను. అంత ఈజీగా బల పరీక్ష నెగ్గేస్తారు అంటాను. అంత ధీమాగా ఎలా చెప్పగలవు అని మీరు నన్ను అడగచ్చు. ఎస్, స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్, ఇట్ ఈస్ వెరీ రాంగ్ అంకుల్ అని వెటకరించి స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరి గెలిచిన విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే స్టాలిన్ ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి శాలువ కప్పి కావలించుకొని వాళ్ళ అబ్బాయితో కూడా కూర్చొని మాట్లాడి అక్కడే బలపరీక్ష నెగ్గేశారు. మార్గం సుగమం చేసేసుకున్నారు. ఎవరైనా బలపరీక్ష ఉంటే శత్రువు ఇంటికి వెళ్తారా? ఒక భిన్నమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు విజయ్. సో అసెంబ్లీలో కాదు, బలపరీక్ష నిన్న స్టాలిన్ ఇంట్లోనే అయిపోయింది. ఒకవేళ నిజంగానే, ఎందుకంటే ప్రస్తుతం బొటాబొటీ మెజారిటీ ఉంది కదా, మ్యాజిక్ మార్క్ 118, ఉన్నదంతా 120. ఇద్దరు ముగ్గురు చేజారిపోయినా సరే ఇప్పుడు ఈ మూవ్ తోటి, ఈ మాస్టర్ స్ట్రోక్ తోటి స్టాలినే కాపాడతారు విజయ్ని. అలా అని చెప్పి గ్యారంటీ ఏం లేదు కదా, ఇంటికి వచ్చినంత మాత్రాన ఇప్పుడు అనుకూలంగా ఓటేయాలని లేదు. ఎగ్జాక్ట్లీ, స్టాలిన్ ఎగేన్స్ట్గానే ఓటేస్తారు కూడా. కానీ విజయ్ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటే ఏం చేస్తారు? తన 10 మంది ఎమ్మెల్యేలను ఆబ్సెంట్ అయిపోయమంటారు ఓటింగ్ నుంచి. సింపుల్, ఈజీగా గట్టెక్కేస్తారు. మీకు 2013 ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది. టీఆర్ఎస్ కిరణ్ కుమార్ రెడ్డికి ఎగేన్స్ట్గా మోషన్ మూవ్ చేసింది. అప్పుడు ఏమైంది? టీఆర్ఎస్ ఎగేన్స్ట్గా ఓటేసింది, జగన్ ఎగేన్స్ట్గా ఓటేశారు. కానీ టీడీపీ ఆబ్సెంట్ అయ్యింది. తన 80 మంది ఎమ్మెల్యేలు ఆబ్సెంట్ అయిపోయారు. ఓ 6 సపోర్ట్ చేస్తూ ఓటేశారు. తర్వాత పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది అనుకోండి, వేరే విషయం. సో ఇప్పుడు కూడా ఏదైనా క్రైసిస్ క్రియేట్ అయితే ఎగేన్స్ట్గా ఓట్ చేస్తూ ఉన్నా సరే ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను ఆబ్సెంట్ అవ్వమంటారు. దాంతో ఈజీగా గట్టెక్కేస్తారు విజయ్. అసలు అక్కడ దాకా ఎందుకు? అన్నాడీఎంకే చీలిపోయి ఓ 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముఖం నేను వస్తా అని చెప్పేసి అంటున్నారు సపోర్ట్ చేయడానికి. విజయే అందుకు సిద్ధంగా లేరు తీసుకోవడానికి. పళనిస్వామి ఇప్పుడు ప్రమాదంలో పడిపోతున్నారు. ఇప్పుడు పళనిస్వామిది కాదు అన్నాడీఎంకే, నాదే అని చెప్పి రేపు షణ్ముఖం క్లెయిమ్ చేయొచ్చు కూడా. సో ఇప్పుడు విజయ్కి అండ్ స్టాలిన్కి కామన్ శత్రువు అయిపోతుంది రెండాకుల అన్నాడీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళిద్దరూ రేపు గళమెత్తే అవకాశం లేకపోలేదు. ఎప్పుడైనా ముగ్గురు ప్లేయర్స్ ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇలాగే ఒక ప్లేయర్ వీక్ అయిపోతారు. ఆ ఒక ప్లేయర్ అంతా విజయ్ అని అనుకున్నారు ముందు, కానీ ఇప్పుడు ఆ వీక్ అయిపోయే థర్డ్ పార్టీ అన్నాడీఎంకే కాబోతోంది. మరి ఇన్ని పాజిటివ్ పరిణామాలు ఉంటే విజయ్ బల పరీక్ష నల్లేరుపై నడక కాకుండా ఇంకేమవుతుంది చెప్పండి? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.